అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికను వదిలిపెట్టి ఈరోజు అసెంబ్లీకి రాకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ను అడ్డుకొని ఈరోజు కేటీఆర్ అండ్ టీం వాళ్ళకు అసెంబ్లీ వేదిక లేనట్టుగా వారి ఎమ్మెల్యేలు కానట్టుగా ప్రెస్ క్లబ్ వేదికగా ఈరోజు వచ్చేసి కేటీఆర్ అండ్ టీం అక్కడ చేస్తున్న హంగామా చూస్తుంటే చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు ప్రజా సమస్యల మీద చర్చించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే వాళ్ళను చర్చకు పిలిస్తే తోకముడిచిన వీళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు లేని సమయంలో ప్రెస్ క్లబ్కి వచ్చేసి ఈరోజు ఏదో అంటే భుజాలు చరుస్తూ జబ్బలు జరుస్తూ తొడలు జరుస్తూ మేము వచ్చినాము మీరు లేరు అనే రీతిలో ప్రవర్తిస్తున్న విధానాన్ని చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంది వాళ్ళ మీద చూస్తుంటే. గతంలో ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వైట్ కాలర్ ఛాలెంజ్కు సవాల్ విసిరి ఆయన ఎక్కడైతే వచ్చి కూర్చున్నాడో అప్పుడు మీరు రానప్పుడు మీరు ఎక్కడికి పోయారో మా మా ఏమంటారు మా లెవెల్ ఇది కాదు, మేము చాలా పెద్ద స్థాయి అని అహంభావపూరితంగా ప్రవర్తించిన కేటీఆర్ గారు ఈరోజు ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఏదైతే జర్నలిస్టుల వేదిక ఉందో ఆ ప్రెస్ క్లబ్కు వచ్చేసి ఈరోజు చాలా గందరగోళంగా చాలా ఏమంటారు ఒక పోకిరిల్లాగా అరుస్తూ చర్చకు మేము వచ్చినాం మీరెక్కడా అంటే అయ్యా మీకు దమ్ముంటే చర్చకు రండి, అసెంబ్లీకి రండి అని చెప్పి మేము పదే పదే చెప్తుంటే మీరు చర్చ నుండి పారిపోయిన మీరు ఈరోజు మాట్లాడతారా? గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుంటే మా మంత్రులను కూడా ఇంటికి పంపించి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసిన చరిత్ర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆ చరిత్రను మీరు మర్చిపోయారా? ఈరోజు మీరు అసెంబ్లీకి రాకుండా చర్చించే వేదిక నుండి తప్పించుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లెవెల్కు సరిపోని విధంగా నిన్న మేమన్నా మీకంటే ముందు ఒక రోజు ముందు వచ్చి కూర్చుంటామని చెప్పి అమరవీల స్తూపం దగ్గర మీ లెవెల్కు మా అధికార ప్రతినిధులు చాలు అనే రీతిలో మేము సవాలు విసిరితే తోక ముడిచింది నువ్వు. ప్రతిసారి తోక ముడవడం అదే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉంటే నువ్వు వచ్చేవానివా అని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉందా? ఈరోజు మా ప్రభుత్వం చేస్తున్న రైతులకు చేస్తున్న ఏదైతే ప్రజా కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు రైతు వ్యవసాయం పండగ అనే రీతిలో చేసి చూయించిన చరిత్ర మాది. మీరు గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పడం, వరి రైతులను నానా ఇబ్బందులు పాలు